99 న్యూస్ మేడిపల్లి మండలం పర్వతాపూర్లో డబుల్ బెడ్రూమ్స్ పొందిన లబ్ధిదారులు తహసీల్దార్ కార్యాలయం ముందు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వం దీప్ పద్ధతి ద్వారా అర్హులను నిర్ణయించి కొందరికి పట్టాలు ఇచ్చారు. స్థానికులు తమకు కాకుండా వేరే వాళ్లకు ఎలా ఇస్తారంటూ అక్కడ నిర్మించి ఉన్న డబుల్ ఇండ్లను స్వాధీనం చేసుకుని నివసిస్తున్నారని అన్నారు. డబుల్ బెడ్రూమ్స్ పట్టాలు పొందిన లబ్ధిదారులు వారి డబుల్ బెడ్రూమ్స్ ఇండ్ల వద్దకు వచ్చి చూస్తే వారికి కేటాయించిన ఇండ్లలో వేరే వాళ్ళు ఉండటంతో హవాక్కయ్యారు. వారి మధ్య కొన్ని రోజులుగా వాదోపవాదాలు జరుగుతున్నాయి. తమకు కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు తమకు స్వాధీనం చేయాలని మేడిపల్లి తహసీల్దార్ ఆఫీసు ముందు రిలే నిరాహార దీక్షకు లబ్ధిదారులు దిగారు. తమకు సొంత ఇల్లు లేని వారమని, కిరాయిలు కట్టుకోలేక పోతున్నామని, అధికారులు నాయకులు తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. జూలై 18వ తారీఖు నాడు మాకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎంఆర్ఓ గారు మాకు చేతికి ఇచ్చిన్నారు. వాళ్ళు మారిపోయినరు, కొత్త ఎంఆర్ఓ వచ్చింది. ఆ తర్వాత మేము ఇల్లులకు పోయినాం. ఇల్లులకు పోయిన రోజు 2-3 ఉన్నారు. ఆ ఇల్లులో కబ్జా చేసుకొని మళ్ళీ మూడో రోజు మేము పోయే తలకు వాళ్ళు మాకు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండ్రు అని వెంటనే తెలిసి వాళ్ళు దాంట్లో కబ్జాలకు కూర్చున్నారు. మమ్మల్ని రాణిస్తలేరు, కొట్టనికి వస్తున్నారు. మమ్మల్ని ఎన్నిసార్లు ఎంఆర్ఓ దగ్గరికి వచ్చినా ఎంఆర్ఓ మమ్మల్ని పట్టించుకుంటలేదు. ఇవాళ చేస్తా, రేపు చేస్తా అని అంటుంది. మేము కలెక్టర్ ఆర్డర్ కూడా తెచ్చుకున్నాం. ఇంతవరకు అందరిని అడిగినాం, అందరు ఆఫీసర్లను అడిగినాం. ఇవాళ అవుతుంది, రేపు అవుతుంది అని చెప్తున్నారు. మాకు ఇంకా తొందరగా తక్షణమే ఖాళీ చేపించి డబుల్ బెడ్రూమ్ మాకు ఇవ్వాలి అని కోరుకుంటున్నాం. కళావతి, కే కళావతి. గతంలో 7 నెలల క్రితము ఈ యొక్క డబుల్ బెడ్రూమ్లో పర్తాపురంలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్లో పట్టాలు అనేది అందజేశారు. అందజేసిన తక్షణమే పట్టాలు తీసుకొని పర్తాపురం దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ గ్రామస్తులు అనేటువంటి వారు వాళ్ళు ఏ ఊరు వాళ్ళు, ఎక్కడి వారు అని చెప్పేసి వాళ్ళు మాపై అడిగారు. అడిగినప్పుడు మేము మేడిపల్లి వాసులం అని చెప్పేసి అన్నప్పుడు మేడిపల్లి వాళ్ళు ఇక్కడ రావద్దు, మేము పర్తాపురంలో డబుల్ బెడ్రూమ్ కట్టారు, మా గ్రామానికే చెందుతాయి కానీ మీ గ్రామస్తులు మాత్రం ఈ పర్తాపురానికి రావద్దు అని చెప్పేసి అక్కడి నుంచి దౌర్జన్యంగా మాపై తిడుతూ కొట్టడానికి కూడా మా దగ్గర మా మీదకి వచ్చినప్పుడు మేము సరే మంచిదని చెప్పేసి ఎవరైతే మనకు పట్టాలు అందజేశారో వాళ్ళ దగ్గరికే వెళ్ళి వాళ్ళకి కంప్లైంట్ చేద్దామని చెప్పేసి ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చాము. ఎంఆర్ఓ గారికి కంప్లైంట్ ఇచ్చాను. కంప్లైంట్ ఇచ్చినప్పుడు సరే మంచిదయ్యా, వాళ్ళపై నేను యాక్షన్ తీసుకుంటాను అని చెప్పేసి ఎంఆర్ఓ గారు చెప్పారు. చెప్పినప్పుడు సరే మంచిదని చెప్పేసి 1 వీక్ ఆగిన తర్వాత రండి అని చెప్పేసి ఎంఆర్ఓ గారు అన్నారు. అంటే సరే మంచిదని చెప్పేసి 1 వీక్ తర్వాత మళ్ళీ వచ్చినప్పుడు ఎంఆర్ఓ గారు ఏం చెప్పారంటే, అయ్యా వాళ్ళను నేను ఏం చేయలేను, ఒకదాని వల్ల నాతో ఏం కాదు, కలెక్టర్ ఆదేశాలు లేని మేము ఏం చేయలేమా అని చెప్పేసి ఎంఆర్ఓ గారు చెప్పారు. చెప్పినప్పుడు మేము సరే మేడం అని చెప్పేసి 1 వీక్ ఆగాం. 1 వీక్ ఆగిన తర్వాత తక్షణమే కలెక్టర్కు మేము అందరం కూడా ఆ పట్టాలు వచ్చినటువంటి వారం అందరిని కూడా తీసుకొని నేను కలెక్టరేట్ వెళ్ళాను. కలెక్టరేట్ వెళ్ళి కలెక్టర్కు కూడా నేను కంప్లైంట్ చేశాను. కంప్లైంట్కు వెంబడే స్పందించి ఈ పట్టాలు వచ్చినటువంటి వాళ్ళకు ఎవరైతే పట్టాలు వచ్చినాయో వాళ్లకు తక్షణమే వాళ్ళ డబుల్ బెడ్రూమ్లు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయండి. ఇల్లీగల్గా వచ్చినటువంటి వాళ్ళని తక్షణం వాళ్ళని తొలగించి లీగల్గా వచ్చినటువంటి వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేయండి అని చెప్పేసి ఆర్డర్గా మెయిల్ అనేది ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓకు, పిఎస్కు అందించి మున్సిపల్ కమిషనర్కు వీళ్లకు అక్కడి నుంచే కలెక్టర్ గారు మెయిల్ పెట్టారు. మెయిల్ పెట్టిన తక్షణం మరలా నాకు ఒక ఆర్డర్ కాపీ అనేది నాకు ఇచ్చాడు. ఆర్డర్ కాపీ కూడా నాకు కలెక్టరు ఇచ్చి పంపించిన తర్వాత నేను ఎంఆర్ఓ దగ్గరకు వచ్చి, ఏం మేడం మరి ఆర్డర్ కాపీ కావాలన్నారు, మెయిల్గా మరి మీకు